ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి తల్లికి కూడా మరి హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తా ఉన్నానండి. మరి మన అందరి జీవితంలో అమ్మ చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. మొదటగా మరి మన జీవితంలో మరి దేవుని ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనది. మరి ఆయన ప్రేమకి మరి ఏ ప్రేమ సరితూగదు కానీ ఆ ప్రేమ తర్వాత మరి దేవుడు మరి తన ప్రేమని మరి బైబిల్ గ్రంథంలో మరి ఒక తల్లి వారిని ఆదరించినట్లే మిమ్మల్ని ఆదరిస్తాని తల్లి ప్రేమతో మనం పోల్చడము మనం చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే మనము మన తల్లిని గౌరవించవలసిన అవసరం ఎంతో ఉందండి. మన జీవితంలో మన కొరకు మరి నిమిషాలు మరి మన కొరకు కష్టపడుతూ లేకపోతే మరి మన పనులన్నీ చేస్తూ మరి మనల్ని ఎంతగానో పట్టించుకునే మరి తల్లిని మనం గౌరవించాల్సిన అవసరం ఎంతో ఉందండి. ఈరోజు చాలామంది జీవితాల్లో మరి వాళ్ళ తల్లిని ఎంతగానో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఆమె చెప్పే మాటల్ని అంతగా పట్టించుకోరు. కానీ అది వాక్యానుసారము కాదండి. మన కొరకు మరి నిమిషాలు కష్టపడుతున్న తల్లిని మనం ఎంతగానో గౌరవించాలి. మరి తల్లి ప్రేమ మరి స్వార్థము లేని ప్రేమ. ఈ లోకంలో ఏ ప్రేమలైనా స్వార్థం ఉండొచ్చు కానీ తల్లి ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండదండి. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే మనము మన తల్లిని గౌరవించడము ఎంతగానో అవసరము. మరి ఈరోజు ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. సామెతలు 31:26. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మన తల్లి మనకు చేసే మరి జ్ఞానోపదేశాన్ని మనము దాన్ని పెడచోన పెట్టకుండా మరి ఆమె చెప్పే బోధని మనం ఎంతగానో గౌరవించాల్సిన అవసరం ఉంది. మరి వాస్తవానికి మరి సమూయేలు ఒక గొప్ప ప్రవక్త ఎదగడానికి కారణం ఏంటంటే తన తల్లి చేసిన ప్రార్థన. మరి తన తల్లి చెప్పింది నువ్వు దేవుని మందిరంలో ఉండాలి అని. మరి తన తల్లి మాట ఎప్పుడైతే తను గౌరవించాడో మరి చరిత్రలోనే మరి తను నిలిచిపోయే ప్రవక్తగా మరి దేవుడు సమూయేలు నిలబెట్టాడు. మరి అంతగా మరి మన జీవితంలో మరి తల్లి మరి ఉపదేశము ఎంతగానో అవసరం అండి. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన తల్లి బోధని మనము త్రోసివేయడానికి వీల్లేదు. ఆమె చెప్పే మాటల్ని మనము పెడచోన పెట్టడానికి వీల్లేదు. ఈరోజు మన జీవితంలో మనము గొప్పవరం కావాలని ఆశిస్తున్నట్లయితే మరి సమూయేలు ఎలాగో చరిత్రలో నిలిచిపోయే ప్రవక్తగా ఉన్నాడో మనం ఆ రీతిగా నిలబడాలని, మన జీవితంలో చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా మనం నిలబడాలంటే మన తల్లి చెప్పే మాటని ఏ మాత్రమును మనము నిర్లక్ష్యపరచొద్దండి. మరి ఎందరైతే తల్లులు మరి దేవునిలో ఉండి మరి వాక్యానుసారంగా నడుస్తున్నారో వారి మాట మనం అంగీకరించడం ఎంతగానో ప్రాముఖ్యమైనది. కాబట్టి దయచేసి మరి ఈరోజు అందరూ మరి కొంత సమయం తీసుకొని మరి మీ అందరి తల్లుల మన గౌరవిస్తారని ఆశపడతా ఉన్నాను, వారిని సన్మానిస్తారని ఆశపడతా ఉన్నాను. ఆ రీతిగా చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.